చాలా మంది కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది అని కామెంట్స్ చాలా మంది ఇస్తున్నారు. అన్న హెల్ప్ చేయండి అని. అవుటర్ వరకు వెళ్ళాం. అవుటర్ పాయింట్ ఏంటంటే ఒక్కొక్కరు పాత బట్టలు, పాత వాళ్ళకి సంబంధించిన సామాన్ ఉంటే గిరికల్ లాంటి అంటే అవి కూడా వాళ్ళ గొప్పనే. ఇవాళ ఎల్ఎల్ఎం ఫౌండేషన్ నేను తొందరలో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే సడన్ గా ఆ పాట గురించి తీయగానే మీ కంట్లో వాటర్ వచ్చేసినాయి. ఎందుకు అంత భయంకరమైన సిచ్యువేషన్ ఏమైనా చూసారా? ఏ ఒక్క రోజున మాస్క్ పెట్టుకోవాలి లాక్డౌన్ లో కూడా. అంటే నాకు పెద్ద చావు మీద భయం ఏం లేదు. రెండోది అంటే అది నాకు పెద్ద రోగం అనిపించలేదు. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రావులిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చాను నేను. సో ఇప్పుడంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు పాపులర్ అయి ట్రెండ్ క్రియేట్ చేసుకొని ట్రెండ్ అవుతున్నారు. కానీ సోషల్ మీడియా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఆయన ట్రెండ్ ని క్రియేట్ చేశారు. ఫ్యాన్ బేస్ కూడా చాలా ఎక్కువ. సో ఇప్పటికే అర్థమైంది అనుకుంటే ఆయన ఎవరో. అంతేకాదు ఎంతో మందికి సర్వీస్ చేస్తూ పొలిటికల్ గా ముందుకెళ్తున్న లల్లు ముదిరాజు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. ఇంత చెప్తున్నారు కదా, మీకు కూడా సోషల్ మీడియాలో మీ కామెంట్స్ చూసాను. చాలా మంది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లం ఉంది అని కామెంట్స్ చాలా మంది ఇస్తున్నారు. అన్న హెల్ప్ చేయండి అని. మీరు వాటికి రెస్పాండ్ అయ్యి ఎవరికైనా హెల్ప్ చేసినారా ఇంతవరకు? అయితే రెండోది ఏంటంటే మేడం, నేనేమంటున్నంటే ఖచ్చితంగా 10 మంది ఆ విషయంలో అడిగితే 10 మందిని మేము ఎంక్వైరీ చేసుకొని నేను ఎక్కువ డబ్బులు సంపాదించింది లేదు. పోనీ అక్రమంగా డబ్బులు సంపాదించింది లేదు. నా నుంచి అయినంత మటుకు ఒక 10 మంది అడిగితే కనీసం 2-3 కన్నా ఒక 4 లక్షలు అడిగిరు. లేదు నా దగ్గర ఒక 50,000 ఉన్నాయి. ఈ 50,000తో పాటు నాకు సంబంధించిన నా సర్కిల్లో ఎవరుంటే వాళ్ళ ఫోన్లు చేసేసి వీలైనంత మటుకు అందరికి నేను చేయలేను. ఇవాళ 1,00,000 కోట్లు ఉన్నాడు, అందరికి చేయలేడు. 10,000 కోట్లు అందరికి చేయలేడు. నాకున్న స్తోమతను బట్టి నేను ఏమి చేయాలా, నేను ఎంత చేయాలా. రేపు నేను నా భార్య పిల్లలు రోడ్డు మీద పడొద్దు. నన్ను నమ్ముకొని భార్య పిల్లలు, నా భార్య పిల్లలను చూసుకుంటూ ఎప్పుడన్నా వీలైతే నా నుంచి అయినంత మట్టుకు మేమేంటంటే తినడానికి తిండి లేదు ఎవరికైనా. ఖచ్చితంగా వాళ్ళకు ఒక పూట పెట్టేది కాదు. ఒక నెల 2 నెలలు 3 నెలల రాషను పప్పులు ఉప్పులు కానీ బియ్యం కానీ అలాంటివి తీసుకుపోయి నెలల కనీసం ఒక 30-40 మంది 50 మందికి నా నుంచి అయినంత మట్టుకు. నేను పెద్ద కోటీశ్వరుని ఏం కాదు. అవి తీసుకుపోయి ఇవ్వడం కానీ అది పక్క పెట్టేస్తే, రెండోది అప్పుడప్పుడు నేను చెప్పిన మెసేజ్ పెడుతుంటే వాళ్ళని అందరు రెస్పాండ్ కాకుండా కొంతమంది ఫేక్ చాలా మంది ఉంటారు. అందులో ఒరిజినల్గా నిజంగా ఈ అవసరం ఉన్నది అనుకుంటే ఆ 10 మందిలో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో కంపల్సరీ దాన్ని పిలిపించుకుంటా చూస్తా. వాళ్ళ దగ్గర నిజంగా అవసరం ఉన్నది అనుకుంటే ఆ రిపోర్ట్స్ అన్ని చూసి మేము కూడా హాస్పిటల్కి వెళ్తాం. నిజంగా అవసరం ఉన్నది అనుకుంటే నేను ఇచ్చేది ఏముంది, 10 లక్షలు అవుతుంది. నా నుంచి అవసరం ఉంటే 20,000 అవుతుంది, 30,000 అవుతుంది ఇచ్చి ఇంకా కొంతమందికి ఏదైనా ఉంటే వీలైతే సపోర్ట్ చేస్తాం. కొన్ని వీడియోలు కూడా చేసేసి పిలిపించేది ఉంటే వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి మీకు చేసేస్తే కూడా అట్లా చాలా మంది ఉన్నారు. అంటే ఏంటంటే ప్రతిదీ కూడా మనం ఏదంటే చేసేసి ప్రతిదీ సోషల్ మీడియా చూపించుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ పెడతారు బాగుంటుందని చెప్పేసి ఆ రకంగా నేను ఆలోచించున్నా. కాబట్టి ఇవాళ ఎల్ఎల్ఎం ఫౌండేషన్ నేను తొందరలో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే దాని ద్వారా నాకున్న నేమ్కు విదేశాల పాల్గొంటున్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పూణే, బొంబాయి, ఢిల్లీ, మద్రాస్ ఎక్కడున్నా నాకు సంబంధించిన అభిమానులు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఉండవలసి వచ్చిందంటే మనం పెద్ద సినిమా స్టార్స్ కాదు, పెద్ద ఫైనాన్సర్స్ కాదు. రెండోది ఏంటంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. లాక్డౌన్లో మనకు ఎక్కువ జనాల మధ్యలో మనకు మంచి పేరు రావడానికి కారణం ఏంటంటే లాక్డౌన్లో లాంగ్వేజ్తో పని లేదు. భారతదేశం మొత్తంలో మనిషి జన్మ ఉన్న వాళ్ళు ఎవరిని కూడా లాంగ్వేజ్తో పని లేదు. ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొని తీసుకుపోయి ఇచ్చేసి మనకి తినిపిస్తే లాంగ్వేజ్తో పని లేదు. ఎస్, వీళ్ళు చూస్తానికి ఈ రకంగా ఉన్నా వీళ్ళ దగ్గర కూడా మనసు ఉంది, వీళ్ళు కూడా 10 మందికి అన్నం పెడుతున్నారు అన్న ఒక ఆలోచన. రేపు నువ్వైనా ఎవరికైనా ధర్మం చేస్తున్నా ఏం చేస్తా, అరే మేడం మంచిది, ఆమె వీలైనంత మటుకు ఏదో ఆమె తినే దాంట్లో ఒక 10 మందికి అన్నం పెడుతుందని చెప్పేసి నేను ఆటోమేటిక్ నీకు అట్రాక్ట్ అవుతా, నేను ఫాలోవర్స్ అవుతా. అర్థమైందా? అట్లా లాక్డౌన్లో ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఏడబడతా చనిపోతా ఉన్నారు జనాలు. ఈ ప్రపంచానికి మొత్తం లాగేసారు. లాగ్ అనేది లాక్డౌన్. అయితే ఇంట్లోకి వెళ్ళి ఒకప్పుడు ఏముందంటే ఇప్పుడు ఏ రోగాలు లేవు కాబట్టి ఇంటి పక్కలో చెడిపోతే బాగుండే, ఇంటి పక్కలో వచ్చి మన దగ్గర అడక తింటే బాగుండే అన్న ఆలోచనతో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆ జనరేషన్ 100కు 93%, 94% ఇవాళ కూడా ఈ జనరేషన్ ఉన్నాయి.
ఈ పాపం జనరేషన్ అవును 4% ఇంటి పక్కలో మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా. నా దగ్గర ఏం లేకుంటే ఇంటి పక్కన మంచిగా ఉందనుకో, అన్న నాకు ఒక 2 కిలోలు బియ్యం పెట్టన్నా, 1 కిలో బియ్యం పెట్టు, నా ఇంట్లో లేదు పరిస్థితి, నాకు మళ్ళీ తర్వాత ఇస్తా అంటే వాడు ఇస్తాడు. వాడు మంచిగా ఉంటేనే మాకు ఇచ్చేది. అవును అలాంటి సిచ్యువేషన్‌లో అప్పుడున్న సిచ్యువేషన్ ఏందంటే లాక్‌డౌన్‌లో నా ఇంటి పక్కలోడు మంచిగా ఉండాలని కోరుకున్నాను. ఎందుకంటే వాని రోగం రాకుంటే నాకు రాదు. వాని రోగం వస్తే నాకొస్తదన్న ఆలోచనతోన అప్పుడు కొంచెం ఒక మంచి ఆలోచనకొచ్చి, ఆ తర్వాత టీవీలలో చూపియడము, చేయడము, వందలాది మంది, వేలాది మంది ఎవరు ఊర్లో పొంటి ఆళ్ళు పోవడము. అదొక సాంగ్ వచ్చింది. గుర్తుందా? ఇంటికాడ పిల్ల జల్ల ఎట్లా ఉండ్రో, నా ముసలి తల్లి ఏమి పెట్టి సాకుతుందో. పాడండి సార్ సాంగ్ మంచిగుంది. అంటే అట్లా ఆహా! అంటే అర్థమవుతది గదా! కంటెంట్. అయితే ఏడుస్తున్నారా సార్? ఖర్చు చాలా ఎమోషనల్ అయిపోయారు. అంటే కోవిడ్‌లో చాలా బాధలు చూసినట్టున్నారు మీరు చిన్నప్పటి నుంచి గూడా. సడెన్‌గా ఆ పాట గురించి తీయగానే మీ ఆ! కంట్లో వాటర్ వచ్చేసినాయి. ఎందుకు? అంత భయంకరమైన సిట్యుయేషన్ ఏమైనా చూసారా? అట్లని కాదు. అయితే ఏందంటే, ఆ సాంగ్ మేము టీవీలో విన్న తర్వాత జనాలను చూపిస్తుంటే, నేనే కాదు, ఆ వందల వేల కోట్లున్నందరూ కూడా బాధ ఏదంటే, అంటే మన ఫ్యామిలీ కాదు. హ్మ్. అంటే ప్రపంచం అంటే ఇంత వేస్టా? అంటే మనుషులంటే ఇంత దరిద్రమా? ఏ పశువులకు గాని ఎవరు కూడా ఏం రాలేదు. హ్మ్. అంటే మనుషులు అసలు వాస్తవానికి మనుషులు ఏదో రకంగా ఏదో పాపాలు చేస్తేనే ఇలాంటి వైరస్ రావడం. 2 రోడ్ల పొంటి ఏందంటే పోతే మేము అందరం మా తమ్ముడు మేమందరం కలిసి కార్ తీసుకొని ఔటర్ వరకెళ్ళాం. ఔటర్ పాయింట్ ఏందంటే ఒక్కొక్కరు పాత బట్టలు, హ్మ్. పాతయి వాళ్ళకి సంబంధించిన సామానుంటే గిరికలు లాంటియి అంటే అవి గూడా వాళ్ళకి గొప్పనే. హ్మ్. వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని చిన్న బోవన్లు, గిన్నెలు, చెంబులు, గ్లాసులు అవన్నీ గూడా పట్టుకోవడానికి ఇబ్బందయితే ఆవిటికి చిన్న హోల్స్ కొట్టుకొని, తాడు కట్టుకొని ఇందులో ఇట్లా ఏసేసుకొని వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్దామని. అయితే బతకడానికి చాలా మంది ఇక్కడొచ్చినోళ్ళు. అక్కడ ముసలామె దగ్గర ఊర్లల్లో వందల కిలోమీటర్ల దూరం చూసినోళ్ళు. లాక్‌డౌన్‌లో బస్సులు లేవు. ఏ ఊరికి పోదామనుకున్నా కూడా ఆడ కంచెలేయడం. ఎవరి ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి రాకపోవడం. ఆ! అయితే ఇవన్నీ కూడా ముల్లెలు మూటలని తీసుకొని పోతుంటే కొంతమంది రోడ్ల పొడి చచ్చిపోతుర్రు. తినడానికి తిండి లేదు. హ్మ్. అట్లా మనం కొంచెం బాగా బాధేసింది. వేసిన తర్వాత సరే మనము కూడా ఎప్పుడప్పుడు వీళ్ళు కాదు. మనం కూడా ఎప్పుడప్పుడు అందరితో పాటు చనిపోవచ్చేమో. సరే చనిపోతూ, చనిపోతూ ఒక 10 మందికి మనం అన్నమన్నా పెడదాం అన్న ఆలోచన మన మైండ్‌లో వచ్చేసి ఏం చేసినామంటే, మేము మా తమ్ముళ్ళు అందరం కలిసేసి డీసీఎం కూరగాయలు తీసుకురావడం, ట్రాలీలు బియ్యం తీసుకురావడం, ఎక్కడెక్కడ నిరుపేదలుంటరు, కూలీనాలు చేసుకొని బతికేటోళ్ళుంటరు, అడ్డల మీద ఎట్ట పనులు చేసుకుంటోళ్ళు, అట్లా అన్నదాన కార్యక్రమం గానీ, ఈ పప్పులు, ఉప్పులు గానీ, బియ్యాలు గానీ, కూరగాయలు గానీ, ఇవన్నీ కూడా ఏందంటే కొన్ని వేలాది మంది తీసుకుపోయి మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందులో నేను కూడా కొంచెం ఏందంటే నా దగ్గర కొంచెం స్వార్థం ఏందంటే, సరే ఈ రోగం ఏదైనా వెళ్ళిపోయిందనుకో, వెళ్ళిపోయిన తర్వాత రేపు మా ఫ్యామిలీ మేము కూడా ఏదైనా బతకాలంటే ఏం చేయాలంటే, ఒక 4, 5 సంవత్సరాల వరకు మళ్ళీ మేము బతకాలనుకుంటే దానికి సరిపడే పెట్టుకొని మిగతాది మాక్సిమం పనిచేయడం జరిగింది. హ్మ్. అట్లా ఆ లాక్‌డౌన్‌లో మనం చేసే వర్క్ ఏదైతుందో, ఏ ఒక్క రోజున మాస్క్ పెట్టుకోవాలి లాక్‌డౌన్‌లో కూడా. హ్మ్. అంటే నాకు పెద్ద చావు మీద భయం ఏం లేదు. రెండోదంటే అది నాకు పెద్ద రోగం అనిపియలే. హ్మ్. ఎప్పుడు రాలేదు, పోలేదు, చేయలేదు. హ్మ్. మాస్క్ పెట్టకుండానే చేసిన. మాస్క్ పెట్టకుండా చేయడం కూడా కరెక్ట్ కాదు. అవును. అయినా ఏందంటే కొంతమందికేందంటే ఎక్కువ భయపడొద్దు. హ్మ్. ఇప్పుడు లాక్‌డౌన్‌లో ఏమైందంటే అది వైరస్ వస్తే చిన్నది ఏదో జ్వరం ఉంది, నొప్పి గోలుంది, హెడేక్ గోలుంది, సర్ది గోలుంది, లివరు, హార్ట్ అన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. హ్మ్. దాంతో పాటు ఈ కరోనాకు సంబంధించి ఒక టాబ్లెట్ అది కూడా తొందరలో వచ్చింది. హ్మ్. వీటితో పాటు ఆ టాబ్లెట్ యేసుకొని మంచిగా తినడానికి టేస్ట్ ఉంటలేదు. తినడానికి టేస్ట్ లేకుంటే కొబ్బరి నూనె అప్పుడు కాదు ఇప్పుడు కూడా ఏందంటే సొసైటీ చాలా మంది చెప్పేది ఏందంటే ఏదైనా జ్వరం వచ్చినా, ఏదైనా తినబుద్ధి కాకున్నా కార్పొరేట్ హాస్పిటల్స్‌కి మీరు ఎక్కువ వెళ్ళకండి. హ్మ్. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే 4 గోడల మధ్యలో ఏందంటే ఇంజెక్షన్స్, తర్వాత నీకు యాంటిబయాటిక్, ఈ టాబ్లెట్స్, మెడిసిన్ అని ఇచ్చేస్తారు. వాళ్ళు తినడానికి కడుపులో ఏం పెట్టరు కాబట్టి, మనం తింటే కడుపులో ఏమైనా ఆసర ఉన్నదనుకో, దాని పని అది చేస్తది. మెడిసిన్ పని మెడిసిన్ చేస్తది. మనిషి బతకగలుగుతాడు. అవును.
తినడానికి ఏం పెట్టకుండా ఈ యాంటీబయాటిక్ మెడిసిన్ మన్ను మషం ఇస్తే హార్ట్ లివర్ కిడ్నీ ఒక్కొక్క డ్యామేజ్ కూడా చనిపోయే అవకాశాలు చాలా మంది. లాక్డౌన్ లో కూడా చాలా మంది లక్షలాది మంది అట్లే చచ్చిపోయారు తప్ప కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ చేసిన చచ్చిపోయారు తప్ప ఇంటికాడ ఉండి మెడిసిన్ వాడిన వాళ్ళు ఎవరు చచ్చిపోలేదు. నాకు తెలిసి నేను చెప్పేది ఏంటంటే తినడానికి మనకు టేస్ట్ అనిపించకుంటే మెడిసిన్ వేసుకోవాలనుకుంటే ఒక కొబ్బరి నూనె డబ్బా తీసుకొని కొబ్బరి నూనె తీసేసి నాలుక మీద మొత్తం పిండేసుకోవాలి. కొబ్బరి నూనె పిండేసుకొని మంచిగా 4-5 ముద్దలు కట్టుకొని ఆ కొబ్బరి నూనె పిండేసుకొని నోటి మీద పెట్టేసి మింగేసేయాలి. ఎందుకంటే టేస్ట్ కు దానికి సంబంధం లేదు, సంబంధం ఉండదు. ఎందుకంటే కొంచెం తినాలనుకుంటే నోటుకు బాగా తినబుద్ధి కాదు, వామిటింగ్ వచ్చేస్తుంది. ఈ కొబ్బరి నూనె మిండవడం ఏంటంటే దానికి ఏం తెలియదు, స్పర్శ ఉండదు. ఆ ముద్ద పెట్టి మింగేసాను లోపల పోయిన తర్వాత దీని పని ఇది చేసేస్తే మెడిసిన్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అట్లా నాకు తెలిసిన వాళ్ళకు ఒక 70-80 మందికి 27,000 రూపాయల లోపల కరోనా ట్రీట్మెంట్ చేపించి ఆక్సిజన్, ఇప్పుడు హాస్పిటల్ కూడా అది ఆక్సిజన్ పెడతాను చాలా మంది బెడ్ దొరకలే. అలాంటి కూడా మేము ఏం చేస్తామంటే వేప చెట్టు ఏదైతే పెద్ద ఉంటుందో ఆ వేప చెట్టు దగ్గర వెళ్ళి మంచాలు తీసుకెళ్లి మంచాల మీద పట్టుకోబెట్టి పొద్దుగాలు వెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాత ఆక్సిజన్ బాగుంటుంది, ఆక్సిజన్ భావిస్తుంది. అట్లా దాన్ని బట్టి మనము అట్లా చాలా మంది బతికేయడం జరిగింది.